స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. జీవితంలో ఆఖరి మజిలీని ఆరోగ్యంగా గడిపేందుకు ఏం చేయాలి, జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదదీర్చే సంజీవని. అయితే వయసు పైబడుతున్న కొద్దీ చాలా మందికి నిద్రలేమి సమస్యగా మారుతుంటుంది. తనివి తీరా నిద్రపోవటం అన్నది వృద్ధాప్యంలో చాలా మందికి అపురూపమైన కలగా మిగిలిపోతుంటుంది. చీకటి పరదా పడగానే తెరలుగా కమ్ముకు రావాల్సిన నిద్ర గడియారాల టిక్ టిక్ చప్పుళ్ల మధ్య చిక్కి శల్యమవుతూ ఉంటుంది. నిద్ర అనేది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో చాలా మందికి నిద్ర పట్టట్లేదు అంటే మనసు ప్రశాంతంగా లేదు అని అర్థం. మనసు ప్రశాంతంగా లేకపోవడానికి కూడా రీజన్ చాలా సింపుల్. అంటే ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి తేడా ఉండటం. అంటే వాస్తవానికి దాని నుంచి మన అంచనాకి లేదా మన ఎక్స్పెక్టేషన్కి తేడా ఉండటం. ఎప్పుడైతే మైండ్ రిలాక్స్ అవుతుందో ఆటోమేటిక్గా చాలాసార్లు నిద్ర దానంతలో అదే వస్తుంది. ఇక రెండో విషయము మందులకు సంబంధించింది. కొన్ని రకాలైనటువంటి మందులు పదార్థాలు నిద్రను తగ్గిస్తాయి. టీ, కాఫీ అంటే బ్రౌన్గా ఉన్న పదార్థాలు, కెఫీన్, కోకో, సో పెప్సీ, థమ్సప్, కోక్, టీ, కాఫీ, బూస్ట్, బోర్నివిటా, బ్రౌన్గా ఉన్న ఏ పదార్థమైనా కూడా దాంట్లో కెఫీన్ లేదా కోకో అనే పదార్థం దానిలో మిశ్రితమై ఉండటం వల్ల అది మనసుకి ఉత్తేజం కలిగించి దాని ద్వారా నిద్రను తగ్గిస్తుంది. తెల్లగా ఉన్న పదార్థాలు నిద్రని పెంచేటట్టు చేస్తాయి. పాలలో ఉన్న లాక్టాల్బుమిన్ అనే పదార్థము, పెరుగు తగు మాత్రలు తింటము, ఇలాంటి పదార్థాలు నిద్రని మనకి పెంచేటట్టు చేస్తాయి. ప్లస్ టీ, కాఫీ, కోకు, పెప్సీ ఇలాంటి పదార్థాలు తక్కువగా తీసుకోవటం మనం తీసుకోగలిగేటువంటి రెండో జాగ్రత్త. మూడవ జాగ్రత్త శరీరానికి సంబంధించింది. ఎప్పుడైతే శరీరం అలసిపోతుందో ఆటోమేటిక్గా శరీరానికి నిద్ర అనేది వస్తుంది. ఎందుకంటే అది శరీరంలో ఉన్న ఇన్హరెంట్ డిఫెన్స్ కాబట్టి. సో శరీరానికి పూర్తిగా అలసట లేకుండా ఉంటే శరీరానికి అంటే మనసుకి నిద్ర అనేది పట్టదు. సో వ్యాయామం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకొని పర్టికులర్గా సాయంత్రం మార్నింగ్ వాకింగే కాకుండా ఈవినింగ్ 1 గంట సేపు నడవటము, నడిచిన తర్వాత రిలాక్స్ అవ్వటము, మైండ్ని రిలాక్స్ చేయటము, మనకి నచ్చినటువంటి పనులు చేయటం, రాత్రి నచ్చినటువంటి పుస్తకాలు చదవటము లేదా నచ్చినటువంటి సూతింగ్ మ్యూజిక్ వినటము లేదా మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి పనులు చేయటము, ఇవి మనం తీసుకోగలిగినటువంటి జాగ్రత్తలు. జీవితంలో వైఫల్యాలు, ఆటుపోట్లు, ఆత్మీయుల ఎడబాటు, ఎవ్వరూ లేని ఒంటరితనం, ఎడతెగని అనారోగ్యం, ఇవన్నీ వృద్ధాప్యంలో మనిషిని అంతులేని తీవ్రమైన నిర్వేదనకు లోను చేస్తుంటాయి. మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వయసులో చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు. ఈ ఆటుపోట్లను అధిగమించడానికి వీలుగా జీవితంలో వాస్తవిక దృక్పథాన్ని అలవరుచుకోవాలి, మార్పుల్ని స్వీకరించాలి, 10 మందిలో కలుస్తుండాలి, వారితో తమ అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకోవాలి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం అంటే చెస్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయడం, ఆధ్యాత్మిక చింతన వంటి వాటిని అలవరుచుకోవాలి. నడకను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మలి వయస్సులో మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో కమ్ముకొచ్చే ఆరోగ్య సమస్యల్ని తట్టుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహా ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ సమస్యల్ని sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.